హలో ఫ్రెండ్స్, నేను మీ ఎంఎన్కే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీక్ అయితే మనం ఒక ఇంట్రెస్టింగ్ స్ట్రీట్ ఫుడ్ డిష్ అయితే రివ్యూ చేయడానికి అయితే వచ్చాము. సో నేను ఇప్పుడు వెళ్ళే చోటు ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవాళ అయితే మనం డబల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ట్రై చేయబోతున్నాం. సో ఎవరైనా కొండేవి సరౌండింగ్స్లో ఉంటే ఇక్కడికి వచ్చి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాం. ఫస్ట్ మనం తెలుసు కదా న్యూడిల్స్ ఇవన్నీ ఏ ప్యాన్లో చేస్తారో. సో ఇలాంటి ఐరన్ ప్యాన్ అయితే కావాలి. సో కొంచెం ఆయిల్ వేసుకొని అన్న అయితే మనకి చికెన్ ముక్కలు అయితే వేశాడు. సో చికెన్ కొంచెం ఫ్రై అయ్యేవాళ్ళు, బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. లైట్గా మనం కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే అన్నని డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేయమన్నాను. సో అందుకని 2 ఎగ్స్ అయితే వేసాడు అన్న. సో మీరు చూస్తున్నారు కదా. సో ఎప్పుడైనా ఎగ్స్ మనకి ఇక్కడ నేను అన్నని అడిగాను, కొంచెం లైట్గా ఎగ్స్ చికెన్ మనకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత డబుల్ ఎగ్ వేసుకొని చేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఆ ఎగ్ లైక్ అదనేది ఆ చికెన్ ముక్కలకి పడుతుందంట. సో టేస్ట్ కొంచెం బాగుంటుంది అని చెప్పాడు. సో నెక్స్ట్ మనం క్యాబేజీ, కరివేపాకు వేసుకున్నాము. సో మీరు చూస్తున్నారు కదా, కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. తర్వాత కొంచెం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం చికెన్ మసాలా, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం. మనకి ఇక్కడ కొండేపులో మనకి కారం ఇక్కడ డైరెక్ట్గా వీళ్ళు వేయించుకుంటారు. సో అందుకని టేస్ట్ మనకి న్యాచురల్ టేస్ట్ వస్తుంది. బయట ప్యాకెట్ కారం అయితే బాగోదు. సో ఇప్పుడైతే మనం ఒక ప్లేట్ అడిగాను కదా, ఒక ప్లేట్కి తగ్గ రైస్ అయితే అన్న యాడ్ చేస్తున్నాడు. సో మీరు చూడండి, రైస్ అంతా వేసిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అన్న ఎలా మిక్స్ చేస్తున్నాడు. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం కొంచెం చికెన్ మసాలా, కొంచెం కారం, కొంచెం సాల్ట్ అండ్ లాస్ట్లో ఫినిషింగ్ మనకి కొద్దిగా టేస్టీ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ అన్న. ఇప్పుడు మీరు చూసారు కదా. సో బాగా మిక్స్ చేస్తున్నాడు. సో అన్నకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఫ్రెండ్స్. అన్న 5 years నుంచి షాప్ రన్ చేస్తున్నాడు. సో మంచి ఎక్స్పర్ట్. సో కొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేసుకున్నాడు. ఆయిల్ యాడ్ చేసుకోకపోతే అడుగంతా మనకి రైస్ అంతా మాడిపోతుంది. సో వేసుకొని బాగా మిక్స్ చేశాడు. సో నెక్స్ట్ కొంచెం సోయా సాస్, కొంచెం వెనిగర్ అండ్ మనకి కొంచెం చిల్లీ సాస్ ఫ్రెండ్స్. చిల్లీ సాస్ మనకి ఆప్షనల్. ఇప్పుడు రెడ్ సాస్ కావాలనుకుంటే మనం రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. బట్ రెడ్ చిల్లీ సాస్ అన్న యూజ్ చేయడంట. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. సో లాస్ట్ టైం నేను వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడికి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయిపోయినట్టే ఫ్రైడ్ రైస్. చూసారు కదా, 5 నిమిషాల్లో అయితే అయిపోయింది. సో ఫైనల్గా మనకి కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేశాడన్న. సో చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది. సో ఇది చూడండి ఫ్రెండ్స్ అసలుకి ఎలా ఉందో. బాగా మిక్స్ చేశారు. ఇంకైతే నాకు తెలిసి దించేస్తాడు అనుకుంటున్నాడు అన్న. అయిపోయిందంట. సో ఇప్పుడైతే మనం ప్లేట్ తీసుకొని ప్లేట్లో సర్వ్ చేస్తున్నాడు. ఇంకంతే ఫ్రెండ్స్, మనం టేస్ట్ చేయడానికి రెడీగా ఉందాము. నిజంగా ఫ్రెండ్స్, మనకి స్ట్రీట్ ఫుడ్ అంటే చాలామందికి స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా బాగా నచ్చింది. అందులో మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ, చికెన్ న్యూడిల్స్ కానీ ఎంతో బాగా ఇష్టంగా తింటాం మనం. సో చూసారు కదా, 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసి పెట్టేశారు. ఎందుకంటే వీళ్ళన్నీ రెడీ చేసి పెట్టుకుంటారు చికెన్ అన్నీ. సో చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో అన్న అయితే ఆనియన్స్ యాడ్ చేయమని చెప్పాను. అసలు ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ నిజంగా చూడటానికి. ఈరోజైతే చూశారు కదా, అన్న నీట్గా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేసాడు. అన్న మీ పేరు చెప్పండి అన్న. మీ పేరు? అన్న పేరు జగపతి. సో అన్న ఇక్కడ స్టాల్ రన్ చేస్తున్నాడు. అన్న మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ రన్ చేస్తున్నారు? 5 సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్. ఓకే, చూశారు కదా. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి టేస్ట్ చేసి నేను మీకు రివ్యూ ఇస్తాను. సో థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. చూశారు కదా. సో అన్న అయితే నీట్గా డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇచ్చాడు. సో మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం. నేను మీకు రివ్యూ చెప్తాను ఎలా ఉందని. ఆనెస్ట్ ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ సాల్ట్, కారం, మసాలా కూడా అంతా ప్రాపర్గా సరిపోయింది. అండ్ వీళ్ళు ఎవరైనా ట్రై చేయాలంటే ఇది ప్రాసెస్ ట్రై చేయండి, ఎక్సలెంట్గా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో మనకి షాప్ అయితే బస్ స్టాండ్కి రైట్ సైడ్లో ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ప్రైస్ అయితే 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అంతే ఫ్రెండ్స్, సూపర్గా ఉంది.